భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అతి కీలకమైనదని, కానీ ఆ గ్రామంలో నాయకులు ఓట్లు అడిగే ముందు తమకు మాట ఇవ్వండి, ఓట్లు అడగండి అంటూ ఏకంగా గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 5 ఏళ్లకోసారి వచ్చే పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు కేవలం ఓట్లు అడుగుతున్నారు తప్ప తమ గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్లో నిలబడే అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే తమకు మాట ఇచ్చి ఓట్లు అడగాలంటూ కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామం. మా గ్రామం జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి మాత్రము 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామారెడ్డి జిల్లాలోనే సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ లక్ష్మీస్వామి గుడి మా ఊరికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం ఎలాంటి నోచుకోలేదు. దీనికి నిరసన ఏంటంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మా గ్రామము కామారెడ్డి జిల్లాలోనే 520 గ్రామాలు ఉన్న గ్రామంలో మా గ్రామం చివరి స్థానం నెలకొంది. అయితే గ్రామం ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా కానీ తండాలలో జరిగిన అభివృద్ధి కూడా మా గ్రామంలో జరగలేదు. ఎందుకు అంటే కొన్ని రకాల మన రాజకీయ నాయకుల వల్లనే కావచ్చు. అయితే ఎలక్షన్లు వచ్చినప్పుడే మా గ్రామం గుర్తుకొస్తుంది, దాని తర్వాత ఎవరికి గుర్తు రాదు. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ విన్నపం ఏంటంటే మా గ్రామాన్ని ఎలక్షన్ల పరంగా వాడుకోవడం కాకుండా గెలిచిన తర్వాత మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నాము. ఇందులో ఎలాంటి